హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ నమస్తేనా. ఈరోజు మదనపల్లి అయితే చలి అయితే చంపేస్తుంది. చాలా ఎక్కువగా ఉంది చలి. తెల్లవారుజామున అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. రైతన్నలందరూ స్టాక్ తీసుకొస్తారు కదా మార్కెట్కి పొద్దున్నే, లేదంటే నైట్ అంతా కొంతమంది అయితే అక్కడే ఉంటారు. స్వెటర్లు ఇవన్నీ తెచ్చుకోవడం మంచిది. ఈ చలికి అస్సలు తట్టుకోలేము. ఇంక ఈరోజు మదనపల్లి మార్కెట్లో స్టాక్ ఎట్లా వచ్చిందంటే దిగుమతి ఎలా ఉందో కూడా మాట్లాడుకునేద్దాము. దానికంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టన్న, మీ ఆడబిడ్డకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంక ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే ముందుగా జీపీఆర్ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే స్టాక్ అయితే నిన్నటితో పోలిస్తే మళ్ళీ పెరిగింది. ఇదేందయ్యా పెరుగుతుంది తగ్గుతుంది అనుకుంటారా? అంతే. ఇంకా అంటే వానలు తగ్గిపోయాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం బాగుంటుంది కాబట్టి అందరూ స్టాక్ అయితే తీసుకొస్తారు. సో ఈరోజు మళ్ళీ స్టాక్ అయితే పెరిగిపోయింది. ఇంకా అలాగే భాగ్యలక్ష్మి లైన్, టీవీఎస్ లైన్ మొత్తం చూసుకున్నా కూడా అక్కడ కూడా స్టాక్ అయితే ఒక 5-10% అయితే పెరిగింది. ఆడు కూడా పెరిగింది మళ్ళీ. ఇంకా చూద్దాం ధర అనేది ఎట్లా పోతుందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఆప్షన్స్ అన్నీ స్టార్ట్ అయినాక. అలాగే నెక్స్ట్ కలికిరి వీడియో కూడా చెప్తాను, అంటే కలికిరిలో టాప్ ప్రైజ్ ఎంత వెళ్ళిందని. మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పైన అలా బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని అలా కొట్టి పెట్టండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా చేరుకుంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన నుంచి అయితే ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మదనపల్లి ఆడబిడ్డకి సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజు అయితే దిగుమతులు ఎక్కువగా వచ్చాయి కాబట్టి ధర అనేది ఎంత పలుకుతుందని ఖచ్చితంగా తెలుసుకుందాము.